ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా కోహిడ గ్రామంలో సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూములను లాక్కొని ప్రభుత్వం ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేస్తుందని గత కొద్ది నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ లేకుండా తమ భూములను లాక్కోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు చేపట్టే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నమస్కారం. కోయడా కౌన్సిలర్ ని కోయడాలో గరీబ్ రైతుల భూములు గుంజుకుంటానని నేను రైతుల పక్ష నేను మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంకో ధనరాజు మేము బండారు బాలాజీ కొట్లాడినాము. మాకు జవరోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కష్టపడి బీఆర్ఎస్ 10 కూడా ఉండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మాకు అరెస్ట్ అవుతున్నాం. మేము ప్రజలకు నష్టపరిహారం, కోయడా ప్రజలకు నష్టపరిహారం, రైతులకి నష్టపరిహారం ఏమంటే ఇది మా పరిస్థితి. మేము ఎప్పటికైనా ఇంకా నష్టపరిహారం కొట్లాడతాం. మల్లరంగడనా మీ గురించి నేను 20 ఏళ్ళ నుంచి కష్టపడ్డా. మీరు ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. మా రైతులకు పక్షాన మేము పైసలు ఇవ్వమన్నది కదా ఈ బాధ మాకు. మీ సొంత ఊర్లోనేమో దేంజాలో ఇప్పిస్తారు, మునగనూరులో ఇప్పిస్తారు, మళ్ళీ రాగన కూడా ఇప్పిస్తారు, తొర్రూరులో ఇప్పిస్తారు. కోయడ ప్రజలు ఏం పాపం చేశారు? కోయడ ప్రజలు నష్టపరిహారం ఏమంటే ఇవ్వరు. మరియు మళ్ళీ మీ సొంత ఊర్లో ఏమో వార్డ్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళా వార్డ్ ఆఫీస్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. మా ఉన్న ఆ వార్డ్ ఆఫీస్ ని క్లోజ్ చేపిస్తారు, ఈఎస్ఐ హాస్పిటల్ చేపిస్తారు. అలా ఫంక్షన్ చేసుకుని ఇంత 5,000 అయింది, ఇప్పుడు 50,000 అవుతుంది. నీకు కోయడ ప్రజలు ఏం పాపం చేశారు? మీకు ఈరోజు కొయ్యర్లో పర్ల మార్కెట్ అని పేరు చెప్పి మా భూములు లాక్కున్నారు. సర్వే నెంబర్ వచ్చేసి 167/1. కోయడ రైతులము ఇవాళ సీఎం వస్తున్నారని చెప్పి మీ సీఎంని అడుగుదాం అనుకుంటే రైతులందరినీ అరెస్ట్ చేసి ఐతార్ పిఎస్కి, మెట్టు పిఎస్కి, నాగోల్ పిఎస్కి తరలించారు. ఏదో దేవిని దయ వల్ల మేము జర రైతుల పట్ల ఉండాలని చెప్పి మేము ఇట్లా రైతులమే ఒక తలదాచుకున్నాము. ఇప్పటికిట్లా మా ఫోన్ ట్రాక్ చేసుకుంటా మమ్మల్ని భయభ్రాంతులు పెట్టుకుంటా ఊర్లో నుంచి వెళ్ళగొడుతున్నారు. మేము దొంగలం కాము, నక్సలైట్లం కాము, రైతులము. తాతల నుంచి దున్నుకుంటున్నటువంటి భూములు అవి. ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వకుండా మా భూములను లాక్కొని ఇలా పళ్ళ మార్కెట్ పేరు చెప్పి ఆ పళ్ళ మార్కెట్లో షెడ్లు వేయడం జరిగింది. ఇలా మీటింగ్ అని చెప్పినారు. రైతులు అడుగుదామంటే రైతులు రాణిస్తలేరు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం కొంతమందిని అంటే బీజేపీ, బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేయడం, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుస్తుంది. ఒక పక్కన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది కదా. మరి వాళ్ళ వర్షన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు? ముందస్తు అరెస్టులకు సంబంధించిన కారణాలు ఏంటి శివ? ఏదైతే అబ్దుల్లాపూర్ మెట్టల మండలం పరిధిలోని కోహిడ గ్రామంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అయితే ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రపంచ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ ని కట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడ 197 ఎకరాలలో ఏర్పాట్ల కోసం శంకుస్థాపన కార్యక్రమానికి అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా అక్కడ రైతులు పంటలు పండించుకుంటున్నటువంటి కొంత భూమిలో అయితే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఫ్రూట్ మార్కెట్ ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన దాంట్లో రైతులు కొన్ని నెలలుగా కూడా అక్కడ ధర్నాలు చేయడము, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి భూమిని లాక్కున్న దానికి ఎలాంటి ఎక్స్ప్రెస్ ఇవ్వకుండా, తమకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి చెప్పకుండా చేయకుండా నోటీసులు ఇవ్వకుండా కూడా తమ భూమిని లాక్కున్నారని చెప్పేసి అయితే గత కొద్ది కాలంగా అయితే అక్కడ ఇష్యూ అయితే నడవడం అయితే నడుస్తుంది. దీంట్లో భాగంగా గతంలో కూడా ధర్నాలు చేయడము, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడము, దానికి మద్దతుగా రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, రైతులకైతే సపోర్ట్ చేయడం జరిగింది. దీంతోడు ఈ రోజు గతంలో యాక్చువల్ గా ఈ నెల 3వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి పర్యటన శంకుస్థాపన కార్యక్రమం ఉంది. దానికి అనివార్య కారణాల వల్ల ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం అయితే రాత్రి నుంచి కూడా రైతులని, అదేవిధంగా బీజేపీ ఎవరైతే రైతులకు మద్దతుగా గత కొంతకాలంగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండి వాళ్ళ భూమి రక్షించుకోవడానికి చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా దాదాపుగా 40 నుంచి 50 మందిని రాత్రికి రాత్రి, అదేవిధంగా ఉదయం ఎర్లీ మార్నింగ్ కూడా వారిని అరెస్ట్ చేసి కొంతమందిని నాగోల్ పోలీస్ స్టేషన్ కు, కొంతమందిని హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. గత 15 రోజులుగా కూడా ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఔటర్ రింగ్
రింగ్ రోడ్ పెద్దమ్మరపేట సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కార్యక్రమం జరిగే కోహెడా మార్కెట్ వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ని కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళ స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా 3 నుంచి 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను ఎవరిని కూడా లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కానీ అదేవిధంగా రైతులు గ్రామస్తులు ఎవరు వెళ్ళాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాధానం చెప్పుకొని అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఈ రోజులు ముఖ్యమంత్రి రావడం అదేవిధంగా మంత్రులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఆందోళనకారులు అక్కడికి వచ్చి ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారేమన్న ఉద్దేశంతోనైతే రైతులని అదేవిధంగా బీజేపీ నాయకులను టీఆర్ఎస్ నాయకులను అయితే అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. కొంతమంది రైతులు కూడా తమను అరెస్ట్ చేశారన్న ముందస్తు సమాచారం వాళ్ళైతే ఇక్కడి నుంచి కూడా గ్రామం నుంచి కూడా వెళ్లిపోవడం అయితే జరిగింది. దాదాపుగా 197 ఎకరాలలో 167/1 సర్వే నెంబర్ లో 197 ఎకరాలలో అయితే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ అయితే ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. అయితే గతంలో కూడా ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా 2019 ఆ సమయంలో అయితే అక్కడ కొద్ది ప్లేస్ అయితే కోయడా నుంచి సంగి వెళ్లే మార్గంలో కేటాయించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అక్కడ కేటాయించినటువంటి స్థలాన్ని రద్దు చేయడము తర్వాత అనంతరము అక్కడ అధికారులు పట్టించుకోకపోవడం కారణంతో అయితే ఈ రోజు దీనికి శంకుస్థాపన కార్యక్రమానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అనుమతులు ఇవ్వడం అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. అయితే రైతులు వచ్చి అడ్డుకుంటారేమో రైతులు ఎలాంటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలే కాబట్టి గత కొంతకాలంగా ఆందోళనలు చేయడము అరెస్టులు చేయడము కేసులు పెట్టడం జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా రైతులను అయితే ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం నుంచి. అదే తరుణంలో వీళ్ళు ఏమైనా వచ్చి ఇబ్బందులు పెడతారేమో దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఇబ్బందులు కాకుండా అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళన చేస్తే చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అయితే వీళ్ళైతే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. శివ, ప్రధానంగా మా భూములే లాక్కునే ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణ అయితే తెరపైకి రావడం మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా కాంగ్రెస్ కౌన్సిలర్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అటు గ్రామస్తులు కానీ లేదంటే అక్కడున్న ఎమ్మెల్యే స్పందించడం జరిగిందా? ఎందుకంటే ఇష్యూ చాలా రోజుల నుంచి నడవడం కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా దాదాపుగా 100 సంవత్సరాలుగా వాళ్ళ తాతల కాలం నుండి కూడా ఒక్కొక్కరు 50 కుటుంబాలకు చెందినటువంటి రైతులు అయితే అక్కడ సాగు తీసుకుంటున్నారు. గత 2 సంవత్సరం క్రితం కూడా అక్కడ పండించినటువంటి పంటను కూడా తీసేసి ఒకసారి ప్రభుత్వం అయితే చదును చేసినటువంటి ఉంది. అదే విధంగా గత కొంతకాలంగా ఈ నెల 15 రోజుల నుండి కూడా అక్కడ ఇంకా ఆందోళన ఎక్కువ అవడం ఏదైతే ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు కేటాయించడము దాని పక్కన వచ్చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా కొత్త భూములు అయితే కేటాయించడం జరిగింది అదే సర్వే నెంబర్ లో. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి సంబంధించిన శంకుస్థాపన జరుగుతుంది. కాబట్టి గత నెల రోజులుగా కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా చేస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని మాకు కేటాయించాలి లేదా దానికి సంబంధించినటువంటి మా భూమి ఎవరికైతే ఎన్ని ఎకరాలు పోతుందో చూసుకొని ఏదైతే జిల్లా కలెక్టర్ గానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓలు కూడా వాళ్ళకు ఒకసారి పరిశీలించి మా పత్రాలు ఏవైతున్నాయో వాటిని పరిశీలించి మాకు దానికి ఒక ఎకరాకు 500 గజాలు లేదా 600 గజాల లెక్కన ఒక ప్లాట్ కేటాయించండి. ఒక మార్కెట్ నిర్మిస్తున్నారు కావున మేము లోకల్ గా ఉన్న రైతులము ఇన్ని రోజులుగా ఈ భూమిని కాపాడుకొని ఉన్నాం కాబట్టి మాకు ఒక షెడ్ దాంట్లో మార్కెట్ పూర్తయిన తర్వాత ఒక షెడ్ను కేటాయించండి, ఒక ఎకరాకు ఒక షెడ్ను కేటాయించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ అయితే ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే దీంట్లో గతంలో ఎమ్మెల్యే ఒక 10 రోజుల క్రితం ప్రెస్ మీడియా ఏర్పాటు చేసినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఆర్టీఓ స్థానిక ఎంఆర్ఓతో కలిపి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పత్రాలు ఉన్నాయో వాళ్ళని కూడా రైతులను అరెస్ట్ చేసి గతంలో కూడా గత వారం రోజుల కూడా రైతులు అడ్డుకుంటున్నారన్న దాంతో వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ సమయంలోనూ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఆ రైతులను కూడా నేను పిలిపించుకుంటాను, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ పత్రాలు ఏమున్నాయి, వాళ్ళ ఎక్సాల్ పట్టాలో ఉన్నారా, ఏదైనా ఇతర పత్రాలు ఉన్నాయా, పత్రాలు లేని వారికి ఏంటి పత్రాలు ఉన్న వారికి ఏంటి అని చెప్పేసి పూర్తిగా పరిశీలించి వాళ్ళకి సంబంధించిన ఏదైనా న్యాయం చేస్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు ఏదో ఒకటి అయితే న్యాయం చేస్తామని చెప్పేసి అక్కడ సభలో మాత్రం చెప్పడం జరిగింది. అదే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా మేము కూడా పరిశీలిస్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇది ఇప్పటి వరకు కూడా ఏదైతే శంకుస్థాపనకు సంబంధించినటువంటి ముందు డేటు 3వ తారీఖు ఉన్నప్పటికీ ఆ లోపు కూడా ఎలాంటి వాళ్లకు రైతులకు పిలిపించడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తీసుకోవడం కానీ అలాంటి కానీ పనులు అయితే చేయలేదు. మాకు ఇప్పటికీ కూడా మాకు న్యాయం జరుగుతుందని అయితే నమ్మకం లేదని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా మేము జీవనం సాగిస్తున్నటువంటి భూముల్ని లాక్కోవడం ఏంటి, గవర్నమెంట్ లాక్కొని ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటని, ప్రభుత్వం మార్కెట్ కి ఇవ్వడం ఏంటి, చాలా ప్లేస్ గతంలో కేటాయించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటాయించినటువంటి భూమిని అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడికి రావేయటం ఏంటి, గతంలో కూడా వేరే కంపెనీకి ఇస్తున్నాము ఇతరులకు కూడా కేటాయిస్తున్నాం అని చెప్పేసి కేటాయించడం చెప్పడం జరిగింది.
ఓకే, థ్యాంక్ యూ శివ.